హిందూ పంచాంగం ప్రకారం ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి రోజున శ్రావణ పౌర్ణమి, జంధ్యాల పౌర్ణమి, రాఖీ పౌర్ణమి అని పిలుస్తారు. ఈ పవిత్రమైన రోజున ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులందరూ రక్షాబంధన్ వేడుకలను జరుపుకుంటారు. ఈ పర్వదినాన సోదరీమణులంతా తమ సోదరులకు రాఖీ కట్టి పండుగలా జరుపుకుంటారు. ఒకప్పుడు ఉత్తర భారతానికే పరిమితమై ఉన్న ఈ వేడుకలు క్రమంగా దేశమంతటా వ్యాపించాయి. ఈ సందర్భంగా రక్షాబంధన్ వేడుకలను ఎందుకని జరుపుకుంటారు? ఈ రోజున తమ అన్నదమ్ములకు, అక్కా చెల్లెళ్లకు ఖచ్చితంగా రాఖీ ఎందుకని కడతారు? రాఖీ పండుగ వెనుక ఉన్న రహస్యాలేంటి అనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. రాఖీ అంటే రక్షణ అని అర్థం. రక్షాబంధన్లో రక్ష అంటే రక్షించడం, బంధన్ అంటే సూత్రం అని అర్థం. అందుకే ప్రతి ఒక్క సోదరీమణి తమ సోదరులకు రక్షాసూత్రం అంటే రక్షాబంధన్ కడతారు. తమ సోదరులందరూ ప్రతి ఒక్క పనిలోనూ విజయం సాధించాలని కోరుతూ, వారు జీవితంలో ఉన్నత స్థానానికి ఎదగాలని కోరుకుంటూ ఎర్రని దారాన్ని తయారు చేసి చేతికి కడతారు. అదే సమయంలో వారికి ఏదైనా తీపి పదార్థం తినిపించి వారి నుదుట వీరతిలకం పెడతారు. అనంతరం హారతి ఇచ్చి వారి క్షేమాన్ని కోరుకుంటారు. సోదరులు సైతం తమ సోదరికి జీవితాంతం ఎల్లప్పుడూ రక్షణగా ఉంటామని వాగ్దానం చేస్తారు. వాస్తవానికి భారతదేశంలో రాఖీ పౌర్ణమి లేదా రక్షాబంధన్ ఎప్పుడు ప్రారంభమైందో, ఎలా ప్రారంభమైందో తెలిపే నిర్దిష్ట సాక్ష్యాలు లేవు. కానీ పురాణాలలో మాత్రం దీనిపై వివిధ రకాల కథలు ఉన్నాయి. వృత్రాసురుడితో యుద్ధం చేస్తున్నప్పుడు ఇంద్రుడు ఓడిపోయే పరిస్థితి వచ్చింది. అప్పుడు తన భర్తకు విజయం చేకూరాలని కోరుతూ ఇంద్రుని భార్య సచీదేవి ఓ పవిత్రమైన దారాన్ని మంత్రించి అతడి కుడిచేతి మణికట్టుకు కట్టింది. దీంతో ఆయన రాక్షసులను ఓడించి విజయం సాధించారని, అలా రాఖీ పుట్టిందని చెబుతారు. మహాభారతంలో ద్రౌపది శ్రీకృష్ణుల అన్నా చెల్లెళ్ల అనుబంధం గొప్పది. శిశుపాలుడిని శిక్షించే క్రమంలో తన సుదర్శన చక్రాన్ని ప్రయోగించిన కృష్ణుని చూపుడి వేలికి గాయమై రక్తం ధారగా కారుతుంది. అక్కడే ఉన్న సత్యభామ, రుక్మిణి మొదలైన వారు కంగారు పడి గాయానికి మందు పూయడానికి తలో దుక్కున వెళ్ళి వెతుకుతుంటే ద్రౌపది తన చీర కొంగు చింపి వేలికి కట్టుకట్టింది. దీనికి కృతజ్ఞతగా భగవానుడు ఆమెకు ఎల్లవేళలాగా అండగా ఉంటానని హామీ ఇచ్చాడు. అందుకే కురుసభలో ద్రౌపది వస్త్రాపహరణానికి దుశ్శాసనుడు ప్రయత్నిస్తే ఆమెను శ్రీకృష్ణుడు ఆదుకున్నాడు. రాక్షసరాజు బలిచక్రవర్తి భూమండలాన్ని ఆక్రమించినప్పుడు దానవుల నుంచి మానవులను రక్షించడానికి శ్రీ మహావిష్ణువు వైకుంఠాన్ని వదిలి వామనుడి రూపంలో భూమి మీదకు వస్తాడు. అప్పుడు లక్ష్మీదేవి ఒక బ్రాహ్మణ యువతి రూపంలో రాక్షసరాజైన బలిచక్రవర్తి దగ్గరకు వెళుతుంది. శ్రావణ పౌర్ణమి రోజు బలిచక్రవర్తికి పవిత్ర దారాన్ని చేతికి కట్టి తానెవరో చెబుతుంది. తన భర్తని ఎలాగైనా తిరిగి వైకుంఠానికి పంపించాలని కోరుతుంది. అప్పుడు బలిచక్రవర్తి ఆమె కోసం తన రాజ్యాన్ని వదిలి మానవులకు విముక్తి కలిగిస్తాడు. అలా విష్ణుమూర్తిని వైకుంఠానికి వెళ్ళమని కోరుతాడు. ఈ పండుగ రక్తం పంచుకొని పుట్టిన సోదరుల మధ్యే కాదు, ఏ బంధుత్వం ఉన్నా లేకపోయినా ఒక సోదరుడు సోదరి భావనలతో రాఖీ కట్టడం జరుగుతుంది. కేవలం సోదరీ సోదరుల అనుబంధానికి గుర్తుగా మాత్రమే కాకుండా ఆత్మీయుల మధ్య కూడా ఐకమత్యానికి, పరస్పర సహకారానికి చిహ్నంగా చేసుకోవడం కనిపిస్తుంది. రాఖీని కట్టేటప్పుడు ఏన బద్ధో బలీరాజా దానవేంద్రో మహాబలః తేన త్వామభి బధ్నామి రక్షమాచల మాచల అనే సూత్రాన్ని కూడా చదువుతాడు. ఎలాగైతే ఈ శ్రీ మహావిష్ణువు బలిచక్రవర్తిని బంధించాడో నువ్వు అలాగే ఇతన్ని అన్ని కాలాల్లోనూ విడువకుండా ఉండు అని దీని అర్థం. ఆ తరువాత హారతిని ఇచ్చి నుదుట తిలకాన్ని దిద్దుతారు. దానికి సంతోషపడిపోయే సోదరులు తమ ప్రేమకు గుర్తుగా వారికి చక్కటి బహుమతులను అందిస్తారు.